గుహ అవతల నుండి మనం స్టార్ట్ చేసాం ప్రయాణం. అవతల నుంచి ఇక్కడికి రావడం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా ఎఫెక్ట్గా, డిఫరెంట్గా, అట్రాక్టివ్గా ఉండబోతుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈరోజు ఇది ఒడిశా రాష్ట్రం అన్నమాట. పొట్టంకి దగ్గర ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మీకు ఈరోజు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది వీడియో. చాలా గ్రామాలు నడుచుకుంటూ అయితే, ఆ గ్రామాలు దాటుకుంటూ, కొండలు ఎక్కుతూ, దాటుకుంటూ, వాగులు దాటుకుంటూ అయితే మేము ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాం. మరి ఈ అద్భుతమైన వీడియోను మీరు తప్పకుండా చూస్తారని, మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా కష్టపడి ఇప్పటికే దగ్గర 12 గంటలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం మీకు ఎట్లా ఉందో. నాకు కూడా లైఫ్లో ఫస్ట్ టైం ఇటువంటి ప్రపంచాన్ని చూడడం. ఇది విలేజ్లో ఉండే ప్రపంచం కాదు, అడవుల్లో దాగినటువంటి రహస్య ప్రపంచం. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఈ ప్రపంచాన్ని. మరి లేట్ చేయకుండా ఈ వీడియోకి మనం వెళ్ళిపోదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తాం మనస్ఫూర్తి కోరుకుంటూ. ఫ్రెండ్స్, చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. చూడండి ఎట్లా ఉందో. గ్రామాలకు వెళ్ళే దారులు అవి. రహస్య ప్రపంచాన్ని మీకు చూపించడానికి మండు టెండల్లో, అది కూడా కాలు నడకతో అయితే ప్రయాణాన్ని స్టార్ట్ చేసామండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఎత్తైనటువంటి కొండల పైకి అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం మళ్ళీ వీడియో మరి చూడండి ఎట్లా ఉందో. కంప్లీట్గా అన్ని రాళ్ళతో కూడినటువంటి రోడ్ అండి. చూడండి, ఇది ఘాటి సెక్షన్. చాలా నడాల్సి వస్తుంది. ఇంకొంచెం మనం చేరుకోవాలి. అన్ని బండరాలేనండి. ఎండలు చూడండి. ఆకలికి ఆవులైతే ఎలా మేస్తాం. బాగా గడ్డి అయితే ఎండిపోయింది. చూడండి పాపం. చూడండి, చాలా 200 సంవత్సరాల క్రితము తవ్వకాల్లో బయటపడిన రహస్య ప్రపంచాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. చూడండి, ఆల్రెడీ మనం రావాల్సిన స్థలానికి అయితే వచ్చేసాం. మండు టెండర్లో కూడా ఈ మౌంటైన్స్ చూసారండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. డియోమాలకి మించి అయితే ఈ వీడియో ఉండబోతుంది ఫ్రెండ్స్. చాలా బెటర్ అన్నమాట. ఇక్కడికి రావడానికి రమారామి 3 గంటల సమయం అయితే పట్టిందని, నడుచుకుంటూ రావడానికి. ఇదిగో ఇక్కడేనండి, ఇదే ప్లేస్. ఈ ప్లేస్ గుండా తమ్ముడు నిలుచున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే మనకు ఆ గుహ అయితే ఉంది. చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడైతే వెళ్తున్నాడు లోనికి. ఆ తమ్ముడే ఇక్కడికి కష్టపడి తీసుకొచ్చాడు అనమాట. 3 అవర్స్ జర్నీ నడుచుకుంటూ వచ్చాం. ఇదేనండి మనం ఎదురు చూడాలనుకున్న రహస్య ప్రపంచం. పూర్వపు మనుషులు, పూర్వపు తాతలు స్వయంగా వారే కష్టపడి ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గము. ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గం అని. ఇప్పటికీ 200 సంవత్సరాల క్రితమే పూర్వపు తాతలు కష్టపడి తవ్వుకున్న సొరంగ మార్గం ఇది. యువతల నుండి అవతలకు ప్రయాణించడానికి గంట సమయం అయితే పడుతుందండి. 1 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ సొరంగ మార్గం అయితే చాలా కష్టపడి పూర్వపు తాతలైతే ఒక రహస్య దారిగా చేసుకున్నారు. నేను పూర్తిగా ఒక్కొక్కటిగా చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. 200 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఒక్కొక్కటి కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఇలా నిలిచిందంటే అసలు వారికి హ్యాండ్స్ అప్ చేయాలండి. గ్రేట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వాళ్ళు తమ్ముడు వెళ్తాడు, తమ్ముడు మనం వెళ్తాం.
చల్లగా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా ఇది పెద్ద సొరంగ మార్గం అండి. ఫ్రెండ్స్ చూసారా, కిందకి చాలా గోతి తవ్వారు. ఎందుకు తవ్వారు మనకైతే అసలు మనకు తెలియదు. ప్రెజెంట్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం రాయేనండి ఇది, మొత్తం రాయి. వాటర్ ఉన్నాయా? వాటర్ ఉంటాయి ఇక్కడ, అప్పుడు ఉండేయా? పైనుంచి కారుతుందా నీరు? చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చూడండి, పైకి చూడండి ఎట్లా ఉందో. ఊరు బాబోయ్, మనవాడి దగ్గరికి వెళ్తారు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చూడండి ఫ్రెండ్స్. తమ్ముడు ఎలా ఉందిరా గొయ్యి? చాలా దారుణంగా ఉందే. ఇది ఎలా తవ్వారో ఏంటి అర్థం కాలేదు ఫ్రెండ్స్. గుణపాలతో తవ్వినట్లేదు, ఇది పెద్ద జేసీబులతో పెద్ద కణం చేసినట్టు ఉందన్నమాట. జేసీబులతో పెద్ద రంధ్రం చేసినట్టే అనిపిస్తుంది జేసీబులతో. రాళ్ళు పేర్చారు కదా, ఇది రాళ్ళు కుప్పండి. చూడండి ఎలా పేర్చారు. మట్టి రాయనండి చూడండి, అందుకు కూడా చాలా అంటే చాలా సున్నం లాగా ఉంది తమ్ముడు. సున్నమేనా? ఓ తెల్ల సున్నం మరి, ఇది సూపర్గా ఉందిరా ఇది ఫ్రెండ్స్. తెల్ల సున్నం ఇది. మా ట్రైబల్స్ ఎక్కువ ఈ సున్నాన్ని ఇంట్లకు రంగులు పూసడానికి ఉపయోగిస్తారు. ఓహో చాలా బాగుంది సున్నం, బాగుందిరా సున్నం, చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చూడండి సున్నం, తెల్ల సున్నం ఇది. దీన్ని మా ట్రైబల్స్ ఎక్కువ వాడతారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎందుకంటే మీరు అర్థం కావడానికి. తమ్ముడు పట్టుకుంటారు. ఎంత కూల్గా ఉంది తెలుసా, ఏజ్ కన్నా చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చూడండి. ఓ ఇక్కడ ఉందిరా, ఏంటది? చల్లని ఈ చిన్న గుహలు అయితే ఇది ఉందన్నమాట. గబ్బిలం చూడండి ఎలా ఉందో, మొత్తం సున్నమేనండి. చూడండి ఇది మొత్తం సున్నమే. ఎలా ఉందో చూసారా, ఫేస్ ఎలా ఉందో చూసారా, గబ్బిలం ఫేస్. దగ్గరలో చూడడం ఫస్ట్ టైం నేనైతే. చూడండి ఫ్రెండ్స్, చేతితో పట్టుకుంటాడు తమ్ముడు. చూడండి ఇదంతా కూడా సున్నం రాయనండి. చూడండి కింద రాలిపోయింది. అదంతా కూడా మట్టి నుండే అన్నీ పుడుతున్నాయి అన్నమాట. మట్టి నుండే ఇనుము వస్తుంది, మట్టి నుండే బంగారం వస్తుంది, మట్టి నుండి అన్నీ వాటర్ కానీ అన్నీ వస్తున్నాయండి, మనకు తెలిసింది కదా. చూడండి ఎలా ఉందో సైడ్ అంటే చూడండి ఎలా ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చల్లని గాలి అండి బాబు. ఇక్కడ మనం పడుకుంటే రాత్రి నైట్ క్యాంప్ పెడితే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు భయం వేస్తుంది ఉండడానికి, భయం వేస్తుంది అనమాట. మట్టి కూడా అంత ఎర్రమట్టినండి, చాలా గట్టి మట్టి ఇది. సున్నం రాయి అలానే పెద్ద బండరాయి అవుతుంది చూడండి, కట్ చేశారు ఇలాగా. చాలా కష్టపడి తవ్వినారు. ఈ బ్రదర్తో మనం వచ్చామన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏసీ రూమ్లో ఉన్న దానికంటే డబల్గా ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడికి ఫస్ట్ రావడం వచ్చేటప్పుడు చాలా భయం వేసింది. ఏముంటాయి పాములు ఏముంటాయి ఏమో భయం వేసింది, కానీ ఇక్కడ లేవండి. చివరికి మనం దగ్గరలో ఉన్నాం. చివరికి మీకు చూపిస్తాను. మొత్తం చీకటినండి, లైట్ అయితే తీసుకురాలేదు, మర్చిపోయాం. పెద్ద లైట్ తీసుకొని వచ్చుంటే బాగుండేది. ఈసారి ఇంకోసారి వీలైతే మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కంప్లీట్గా ఇంకోసారి మరలా మేము రావాలనుకుంటే మీరు సపోర్ట్ చేయాలి మన ఛానల్ వారందరూ కూడా.
వీడియో తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోను ఎక్కువగా మీరు లైక్ చేస్తే కనుక ఇంకోసారి కూడా మరలా అప్పుడు 3-4 పెద్ద లైట్ని తీసుకొచ్చి మొత్తం కూడా కంప్లీట్గా వీడియో చేసి పెడతామండి. చాలా బాగుంది, చూసేటప్పుడల్లా చాలా కూల్గా ఉంది. చూడండి ఇది ఎలా తవ్వారో కానీ చాలా కష్టపడి తవ్వారండి. ఇది తవ్వడానికి దగ్గర కొన్ని నెలల కష్టం, కొన్ని సంవత్సరాల కష్టమే పడి ఉండొచ్చు. మనం చూడొచ్చు అనమాట. తమ్ముడు నీ పేరు ఏం పేరు? నవీన్ బ్రదర్తో అయితే మనం వచ్చాం. మనం వచ్చేటప్పుడు అనమాట ఘాటెక్కుతూ ఎండ దెబ్బకి మనం చాలా దెబ్బతిన్నాం. ఎండ దెబ్బతో దాంతోపాటు ఇలా వచ్చినప్పుడు చిన్న గుహ ఫ్రెండ్స్, అవి చూస్తే మీ పడిన కష్టాన్ని తప్పకుండా మీరు ఆ వీడియోని పూర్తిగా చూస్తారని, ఈ వీడియోని ఇంకెక్కువ మందికి మీరు పంపించాలంటే లైక్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరలా చీకటి ఉంది, ఈ చీకటిని ఇంకోసారి మనం వచ్చినప్పుడు పెద్ద లైట్లు వేసుకుంటూ వచ్చి మనం మీకు పూర్తిగా చూపిస్తాను. రండి ఇంకా లోనికి వెళ్దాం నెమ్మదిగా. రోడ్లోనే ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉందో మొత్తం కూడా. ఇక్కడ ఎవరో వచ్చారు కదా అప్పుడు నడిచే వాళ్ళు, ఇది నడుచుకుంటూ వెళ్ళారు కదా అప్పుడు. ఇక్కడ జోడు పడిపోయింది, చల్లగా అవుతుందా. ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి మొత్తం కూడా. కొట్టండి చూడండి ఫ్రెండ్స్. ఏంటి చేస్తారు ఇక్కడ, చిన్న రంధ్రం అయితే చేశారు చూడండి. పోతుంది బాబు, ఇక్కడ లైటింగ్స్ పెడితే మరి ఇంకా చాలామంది అరకులో బొర్రకు చూసారా, అట్లా దానికి మించిపోద్దండి బాబు. ఇది సూపర్గా ఉంటుంది చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. అసలు వాళ్ళ కష్టానికి ఇది ఫలితంగా మిగిలింది. మనసు లేకపోయినా ఇది ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదండి. చాలా గుహలు తెలుసు కానీ ఈ గుహని ఎవరు కూడా రాలేదు. ఈ గ్రామ ప్రజలే వచ్చి వెళ్తుంటారు కానీ దీని ఒక ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి చూపించలేదు. ఇదేనండి ఫ్రెండ్స్ మీకు చూపించాలనుకున్నటువంటి అడవిలో కొండపైన ఉన్నటువంటి అందమైన ప్రపంచం, రహస్య ప్రపంచం ఇదే. దీన్ని మీకు చూపించాలని చాలా కష్టపడితే 3 hours నడుచుకుంటే, అది కూడా ఎండలో నడుచుకుంటూ రావడం జరిగింది. ఇది మీకు చూపించడం జరిగింది అన్నమాట. చూడండి కంప్లీట్గా పైన చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో. బాబోయ్ కనిపిస్తుందా? చాలా దారుణంగా ఫ్రెండ్స్. ఇంకొకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక చూసాం కదా వాళ్ళందరూ పైన చూడండి ఫ్రెండ్స్. మీకు అయితే ఫస్ట్ ఒక రంధ్రాన్ని చూపించాను, కింద నుంచి పైకి ఎలా తవ్వారా బాబు, అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ. చూడు ఫ్రెండ్స్ పైన చూసారా, ఫ్రెండ్స్ చూడండి పైన చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద రంధ్రం అండి ఇది. ఎలాగా వీళ్ళు అప్పుడు పూర్వపు తవ్వకాలు ఎలా తవ్వినారో అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కింద నుంచి పై వరకు, పై నుంచి కింద వరకు ఎలా తవ్వారా నాయన అనిపిస్తుంది అనమాట. నాకు అది భయం వేస్తుంది ఇక్కడ. చూసారా ఇప్పుడు చూపించారు కదా పైన రంధ్రం కింద వరకు ఉంది. ఇక్కడ ఆవు అయితే కింద పడి చచ్చిపోయిందండి పాపము. ఆవు మేడానికి వచ్చిందని మేడానికి పైన గడ్డిని తినడానికి వచ్చింది. పాపం కాలు జారి పడిపోయింది. చూడండి ఎముకలు ఇక్కడే మొత్తం కూడా ముక్కలు అయిపోయినాయి. పాపం చాలా బాధ అనిపిస్తుంది. తమ్ముడు చెప్తున్నాడు ఎలా ఈ తవ్వకాలు రాష్ట్ర తవ్వకాలు ఎలా చేసినారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. కింద నుంచి పైకి ఎలా తవ్వినారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్.
అసలు ఆశ్చర్యం వేస్తుంది ఇటువంటి తవ్వకాలు చూస్తూ ఉంటాయి. కింద అయితే కింద సొరంగ మార్గం ఎవరైనా తవ్వగలరు కదా, పైనుంచి కిందకి ఎలా తవ్వే నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ తవ్వినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదొకటి అదొకటి ఇదొకటి 4 పలకల్లో ఇదైతే తవ్వకాలు అయితే చూస్తున్నాం. 4 రకాలుగా ఉంది. సేమ్ గుణపం యొక్క తవ్వినటువంటి గుణపం యొక్క లెవెల్ అయితే కనిపిస్తుంది అనమాట. 1 2 3 4 మొత్తం 4 మూలలుగా తవ్వడం జరిగింది. ఇది ఎలా తవ్వారో మనకైతే అర్థం కాదు. చూడండి ఫ్రెండ్స్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మనకు అంతు చిక్కినటువంటి రహస్యమైన గుహ అన్నమాట ఇది. మరి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి. తప్పకుండా ఇటువంటి ప్లేస్ మేమైతే చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి అలాగ లోనుకురండి కొద్దిగా. చూడండి, చాలా కూల్గా ఉన్నాయండి రాత్రులను కూడా. పైన సైడ్లో మట్టి గోడలు చాలా కూల్గా ఉన్నాయి. లోన చల్లని గాలి కూడా వస్తుందండి బాబు. చాలా కూల్గా ఉంది. చూడండి బా ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉంది. వాటర్ అయితే లేదు. నెంబర్ వచ్చేయండి. చూడండి ఎలా ఉంది మొత్తం కూడా, పైన కింద కూడా. అసలు మనం ఆలోచిస్తుంటే అర్థం కావట్లేదు అనమాట. ఈ తవ్వకాలు ఎలా తగినారనేది మనకు ఆశ్చర్యం. అసలు పూర్తి చూద్దాం రండి లోనికి ఎట్లా ఉందో. ఈ గుహ 200 సంవత్సరాలు క్రితం అయితే ఈ గుహ అనేది తయారు చేశారంటండి. ఈ గుహ చూడడానికి చాలామంది గిరిజనులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, కానీ దీన్ని గురించి ఎక్స్ప్లోర్ అయితే ప్రపంచానికి తెలియదు అనమాట. అందుకనే ఈ యొక్క గుహ గురించి మీకు కంప్లీట్గా మీకు చూపించే ఉద్దేశంతో ఈ గుహ అయితే మీకు చూపిస్తాం అనమాట. అంటే తమ్ముడు చూడండి, నాతో సపోర్టింగ్ వచ్చినాడు తమ్ముడు. చూడండి, ఈ తమ్ముడి పేరు బిట్టు, ఈ తమ్ముడి పేరు లాజర్ అనమాట. చాలా హెల్ప్ చేస్తారు అప్పుడప్పుడు. చూడండి, మనం చూడండి ఆ రంధ్రం కనిపిస్తుంది కదండి. మనం వెళ్ళి మార్గం అదే దగ్గరికి అయితే వచ్చేసాము. మార్గం దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, మా మొబైల్స్ కూడా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఎలా అంటే ఐస్ గడ్డలాగా అయిపోయినాయి అనమాట. మొత్తం మొబైల్స్ మొత్తం కూల్ అయిపోయినాయి. చాలా చల్లగా ఉంది. సైడ్ అంటే చూడండి ఎట్లా ఉందో. చూడండి, కింద చూడండి, కింద ఎలా ఉందో చూడండి. రాళ్ళు చూడండి, సైడ్లో రాళ్ళు ఎట్లా ఉంది. ఇది 3వ రంధ్రం అండి. ఇది 3వ రంధ్రం, ఇది 3వది. చూడండి ఎట్లా ఉందో, చూడండి ఎట్లా ఉందో. మూడో రంధ్రం చూపిస్తున్నాం మీకు, చూసారా? తమ్ముడు వెళ్ళి చేస్తున్నాడు పైకి వెళ్ళా. తమ్ముడు పైకి ఎక్కగలవా? ఎక్కువ ట్రై చేయవు సరే, ట్రై చేయి. ఎక్కగలవా పైకి? ఎక్కలేవా? మరి పైకి ఎలా ఉందో. చాలా పెద్ద రంధ్రం. ఇది 3వ రంధ్రం. పైనుంచి కింద వరకు ఇది ఎలా తవ్వకాలు చేస్తారో ఇప్పుడు కూడా మనకు అంత చిక్కదు. మొత్తం కూడా పైనుంచి కింద వరకు అండి సేమ్ టు సేమ్ 3 పైనుంచి కిందకి తవ్వేట రంధ్రాలు కూడా 3 సేమ్ టు సేమ్ ఒకలానే ఉన్నాయి. దీనికి కొలత వేసినట్టే ఎలా తవ్వారనమాట. మరి ఎవరి యొక్క ఇంజనీరింగ్ యొక్క టైపింగో ఇలా తవ్వకాలు నాకు అసలు అర్థం కాలేదు. ఎవరు తవ్వారో ప్రజలైతే తవ్వారని మనకు తెలుస్తుంది. 200 సంవత్సరాల క్రితం ఈ తవ్వకం జరిగిందని చెప్తున్నారు. కాకపోతే దీని యొక్క ప్లానింగ్ ఏ ఇంజనీర్తో అయితే మనకు తెలియదు. చూడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది.
ఈ ద్వారం, ఈ గుహ ద్వారం ఎందుకు వీళ్ళు తవ్వకాలు స్టార్ట్ చేశారంటే, ఒక మార్గం నుండి, ఒక విలేజ్ నుండి వేరే విలేజ్కి నడుచుకుంటూ వెళ్ళడానికి ఈ యొక్క రహస్య మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. చాలా చక్కగా తయారు చేసుకున్నారు. మనం అయితే దగ్గరలోకి వచ్చేసామండి. దగ్గర 7 అడుగులు పైకి హైట్ అయితే తీశారనమాట మట్టిని. అంత ఎత్తైన గుహగా వీరు తవ్వకాలు అయితే స్టార్ట్ అయితే చేరుకున్నాం. మనకు దగ్గరికి వచ్చామండి, రండి వెళ్దాం. కంప్లీట్గా మీకైతే చూపిస్తున్నాను. కంప్లీటెడ్గా ఫ్రాన్స్ చూడండి, దగ్గర 5-6 కిలోమీటర్ల పైన ఉందన్నమాట ఇక్కడ చేరుకోవడానికి. చాలా అద్భుతంగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ గుహ అయితే. ఈ గుహను విజిట్ చేయాలని కూడా తప్పకుండా రండి. పొట్టెక మండల్ మెడంగోది అనే విలేజ్కి వస్తే ఆ విలేజ్ వారు మీకు తప్పకుండా ఈ ప్రాంతాన్ని తీసుకొస్తారు. ఫ్రెండ్స్, ఈ గుహ అవతల నుండి మనం స్టార్ట్ చేసాం ప్రయాణం. అవతల నుంచి ఇక్కడికి రావడానికి రమారమి 1 గంట ప్రయాణం అయ్యిందనమాట. నెమ్మది నడుచుకుంటూ చూసుకొని రావడానికి. చాలా బెటర్గా ఉంది. లోపల చాలా ఏసీ కంటే డబల్ ఏసీలో ఉంది, అంత కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరలా కొత్త వీడియోతో మీ ముందుకి మరలా వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ టాటా.